పర్మిషన్ ఇస్తే లారీలు పెట్టి తొక్కించేస్తామని చెప్పారంట. నేను ఈ రోజు ఇదే సైట్లో ఉన్నా, ఎక్కడికే వచ్చా, వెంకటాపురం కొండ మీద మైనింగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చా. దాదాపు 12:25 వచ్చా. నన్ను తొక్కించండి, నా మీద లారీ పెట్టి తొక్కించండి, నేను ఎక్కడికే వచ్చా. ఎవరైతే చెప్పారో వాళ్ళ ముందుకు వచ్చి నన్ను తొక్కించండి, నేను చూసుకుంటా. సీఎం రమేష్ గారు ఎవరైతే మన అనకాపల్లి ఎంపీ ఉన్నారో ఆయన మన పంచదాల కొండ మీద మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి. 2 నుంచి 1 గంట ప్రాంతంలో మేము అక్కడికి వచ్చి మేము ఈరోజు వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మా పంచదాల కొండను మేము కాపాడుకోవాలి కాబట్టి. సో ఒక్కసారి మీరు చూసుకుంటే ఏ విధంగా అక్కడ లారీలు అలాగే పెట్టారు, ఎలా మైనింగ్ చేస్తున్నారు, ఎలా తవ్వుతున్నారు, దాన్ని ఎలా తరలిస్తున్నారు అనేది మీరు ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు మైనింగ్ జరగట్లేదు, పంచదాల కొండ మీద యన్నబాబు రాజు గారు ఉన్నప్పుడు మైనింగ్ జరిగింది అంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈరోజు మైనింగ్ జరుగుతుంది. సో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు పంచదాల కొండ మీద మైనింగ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి. అయినా సరే ఒక్కసారి చూడండి, ఏదైతే ఈ ఫ్లాట్ లెవెల్, ఇది నేను ఒక ఫ్లాట్ లెవెల్కి ఉన్నాను, ఈ బేస్ లెవెల్కి నుంచి చాలా లోపలికి మైనింగ్ చేస్తున్నారు. ఎంత దారుణంగా ఈ లోపలికి తవ్వేస్తున్నారు చూడండి. అంబలి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారా లేదా అనే విషయం నాకు తెలియదు. నేను రేపు ఆర్టీఏ ఫైల్ చేస్తున్నాను. ఒకవేళ నిజంగా రాంబలి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తే ఎలా లెవెల్ కన్నా లోపలికి తవ్వుకోమని మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా, లేదు అనుకుంటే ఇల్లీగల్గా ఆయన మైనింగ్ చేస్తున్నారా, లేదా ఆయన పేరు చెప్పుకొని యలమంచిలి నియోజకవర్గంలో ఇంకెవరైనా సరే మైనింగ్ చేస్తున్నారా, నెంబర్ లేకుండా ఎలా వీళ్ళు వెహికల్స్ నడుపుతున్నారో అటువంటి వెహికల్స్ ఇక్కడ మైనింగ్ ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఇది అనధికారికంగా కానీ జరుగుతుంటే వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయాలి, వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై హింద్.